షాద్ నగర్ టౌన్ వచ్చాను. ఈ షాద్ నగర్ టౌన్ లో వన్ ఆఫ్ ద ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ సాయి బాలాజీ టౌన్షిప్. దాదాపుగా 600 పైచప్పునే ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఈ యొక్క లొకేషన్ లో సాయి బాలాజీ టౌన్షిప్ అంటే చాలా ఫేమస్. మంచి వైడ్ రోడ్స్, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా మంది ఈ లొకేషన్ లో ఉండడానికి విల్లింగ్ గా ఉన్నారు. అలాంటి ప్రీమియం లొకాలిటీలో జెమ్ గ్రూప్ వారు రీసెంట్ గా శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అని సాయి బాలాజీ టౌన్షిప్ కి ఆనుకునే ఈ యొక్క బ్రాండ్ న్యూ వెంచర్ ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించి విశేషాలు, వివరాలు అన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ నా మాటల్లో కాకుండా స్ట్రేట్ అవే ఈ యొక్క కంపెనీ సేల్స్ డైరెక్టర్ గిరివర్ధన్ గారిని కలిసి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నమస్తే అండి. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. శ్రీ బాలాజీ టౌన్షిప్ ని రీసెంట్ గా లాంచ్ చేసి అసలు మైండ్ బ్లోయింగ్ సేల్స్ చేస్తున్నారు. ఫస్ట్ దీని సీక్రెట్ ని డీకోడ్ చేయాలి. ఎందుకు ఇంత సేల్స్, ఏ పారామీటర్ మీద ఇంత సేల్స్ చేస్తున్నారు? తప్పకుండా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గిరివర్ధన్. సో జెమ్ గ్రూప్ లో యాజ్ ఎ సేల్స్ డైరెక్టర్ గా నేను చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు అద్భుతంగా ఈ 2 months లో మాత్రం ఎంటైర్ షాద్ నగర్ లోనే ఎవ్వరు సేల్స్ చేయని విధంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సేల్స్ మాత్రం లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో 120 అబోవ్ ప్లాట్స్ మేము చేయడం జరిగిందండి. సో దానికి కారణం ఏమిటి అంటే అందరూ షాద్ నగర్ పేరు చెప్పుకొని ఎక్కడెక్కడో వెంచర్స్ చేస్తూ ఉంటారు. కానీ మేము రియల్ షాద్ నగర్ టౌన్ లో మా ప్రాజెక్ట్ ఉండడమే చాలా మాకు అడ్వాంటేజ్ గా మారింది. అయితే షాద్ నగర్ టౌన్ లోనే ఉంది ఇది, ప్లస్ సాయి బాలాజీ టౌన్షిప్ కి ఆనుకునే ఉంది. ఒక్కసారి లొకేషన్ పరంగా ఎగ్జాక్ట్ గా మీ మాటల్లో మా వ్యూవర్స్ కి. తప్పకుండా అండి. సో మా లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కి లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంటైర్ షాద్ నగర్ టౌన్ లోనే ప్రీమియం కాలనీ అయినటువంటి శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ phase 1 ఆల్రెడీ మేము కంప్లీట్ చేయడం జరిగింది. బిసైడ్ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ phase 2 మేము చేస్తున్నాం. సో దాంట్లో వచ్చేసి ఆల్రెడీ ఈ రోజు రెంటల్ వాల్యూ చూసుకున్నట్టయితే 2 BHK కి 25,000 రూపీస్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే విధంగా గజం వచ్చేసి 40,000 నుంచి 1 lakh రూపీస్ ఉంది. సో ఇది ఆల్రెడీ అక్కడ ప్రూవ్ అయింది. సో బిసైడ్ మనము phase 2 కూడా మేము స్టార్ట్ చేశాం కాబట్టి తక్కువ ప్రైస్ లో మేము లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే మేడం, జస్ట్ ఈ ప్రాజెక్ట్ కి ఒక 2 kilometer డిస్టెన్స్ లోని షాద్ నగర్ బస్ స్టాండ్ ఉంది. అదే విధంగా 3 kilometer డిస్టెన్స్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 25 minutes జర్నీలో మనం ఎయిర్పోర్ట్ కూడా రీచ్ కావచ్చు. సో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అద్భుతంగా ఉంది. తర్వాత ఎవరైనా చూసేది ఏంటి మేడం అంటే షాద్ నగర్ టౌన్ లో ఆల్రెడీ మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గానీ, మాల్స్ గానీ, సినిమా థియేటర్స్ గానీ, నేషనల్ మార్ట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్నాయి అన్నమాట షాద్ నగర్ టౌన్ లో. షాద్ నగర్ పీపుల్స్ కూడా ఇక్కడ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని అనుకుంటారు. అందుకు ఒక ప్రీమియం కాలనీగా డెవలప్ చేస్తున్నాం అన్నమాట శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ని. అయితే సార్, ఇప్పుడు మీ మాటల్లో నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, గతంలో సాయి బాలాజీ టౌన్షిప్ ని మీరే డెవలప్ చేశారు. ఇప్పుడు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ని మీరు phase 2 కింద స్టార్ట్ చేస్తారు. ఎస్ అండి. సో దీన్ని కూడా కొంచెం వివరించి చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ రోజు 10 years బ్యాక్ చేసినటువంటి లేఅవుట్ అది. సో దానికన్నా ఈ రోజు అప్డేట్ గా మనము దీంట్లో యాజ్ పర్ నామ్స్ కాకుండా కూడా ఒక విల్లాలో కస్టమర్స్ విల్లా ప్రాజెక్ట్ లో ఉంటే ఏ విధంగా ఎమ్యూనిటీస్ కోరుకుంటున్నారో అదే విధంగా శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో మేము అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. గిరి సార్, ఇప్పుడు జెమ్ గ్రూప్ వారు ప్రెజెంట్ చేస్తున్న శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ఉంది కదా, దీని గురించి మాకు డీటెయిల్డ్ గా చెప్పండి. అంటే ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ తో స్టార్ట్ చేశారు, ఎంత ఎక్స్టెంట్, ఎన్ని ప్లాట్స్, ఒక ప్లాట్ నేను కొనాలనుకోండి మినిమం సైజ్ ఎంత ఉంటది, డెవలప్మెంట్స్ ఎలా ఇవ్వబోతున్నారు, ఇవన్నీ A to Z. తప్పకుండా అండి. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అన్నమాట. ఇది 46 acres లోని మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. అప్రూవల్ విషయానికి వస్తే మనకు DTCP LP నెంబర్ తో లాంచ్ చేశాము. తర్వాత రేరా అప్రూవ్డ్ అన్నమాట. ఈ 46 acres లో వచ్చేసి మినిమం మనకు 150 square yards నుంచి స్టార్టింగ్. ఎంటైర్ లేఅవుట్ లో అంతా కూడా 578 plots వచ్చాయి. మినిమం 150 square yards, 183, 300, 400, 500 డిఫరెంట్ సైజెస్ ప్లాట్స్ డిజైన్ చేయడం. సో ఇంటర్నల్ గా డెవలప్మెంట్స్ ఏమి ఇవ్వబోతున్నారు? సో ఇంటర్నల్ గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 46 ఎంటైర్ లేఅవుట్ కి అంతా కూడా 8 feet
గ్రానైట్ స్టోన్ తోటి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము ఎంటైర్ 46 acres కంటే. దీంట్లో 2 గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా 40 feet 33 feet ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కాంక్రీట్ పైప్ లైన్స్ తోటి మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ప్లాట్ కి రోడ్ కి 4 feet డిస్టెన్స్ లోని మనకు ఫుట్ పాత్, మంచి ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ, 3 lakhs లీటర్ వర్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ మీరు చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇవి మనము యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా చేసేటటువంటి డెవలప్మెంట్స్ అండి. దీనితో పాటు మా జెమ్ గ్రూప్ ఒక మోడల్ ప్రాజెక్ట్ గా దీన్ని డిజైన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కూడా మేమే స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఫ్యాంటాస్టిక్. సో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఫినిష్ అయ్యేంత వరకు మా హ్యాండ్ ఓవర్ లోనే ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆ డెవలప్మెంట్స్ తో పాటు ఒక క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. 1000 square yards లో 20,000 SFT లోని 3 floors లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు రెస్టారెంట్, జిమ్, ఇండోర్ గేమ్స్, తర్వాత అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి 500 seat కెపాసిటీ ఉండేటువంటి ఒక మల్టీపర్పస్ హాల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక 12 guest rooms ఇస్తున్నాము. ఒక సెలూన్, స్పా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ క్లబ్ హౌస్ ఆపోజిట్ లోనే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ స్విమ్మింగ్ పూల్ తో పాటు ఒక రిక్రియేషనల్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అదే విధంగా ఓపెన్ పార్టీ లాంజ్ ఏరియా. సో ఇవన్నీ కూడా మనము ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఫ్రమ్ జెమ్ గ్రూప్. 100% అండి, 100%. దీనితో పాటు 1.5 acre లో మేము స్కూల్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక 500 ఫ్యామిలీలు వచ్చి ఉంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలన్నీ అందుబాటులో ఉండేలా మీరు ప్రొవైడ్ చేస్తారు. దట్స్ సూపర్ ఐడియా. నేను మన వెంచర్ కి వస్తున్నంత సేపు పర్టికులర్ గా నా అటెన్షన్ గ్రాప్ చేసింది ఏంటంటే మమ్మల్ని వెల్కమ్ చూస్తూ లెఫ్ట్ కి రైట్ కి అన్ని జెమ్వి పెద్ద పెద్ద హోర్డింగ్స్ రాశి గారిని పెట్టారు. దీని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. తప్పకుండా అండి. మా బ్రాండ్ అంబాసిడర్ రాశి మేడం గారు. సో అందుకని మేము ఓపెన్ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ఓకే. సో రాశి గారికి మరి ఇక్కడ ప్లాట్ ఇప్పించారా లేదా? 100% అండి. ప్లాట్ నెంబర్ తో సహా చెప్తాను మీకు. మేడం ప్లాట్ కూడా ఇక్కడ వచ్చేసి 428. సో నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, మేడం వాళ్ళ ఇంటికి. సో అద్భుతంగా ప్లాట్ నెంబర్ 428 స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉన్నటువంటి ప్లాట్ రీసెంట్ గా లాస్ట్ వీకే మేడం గారు పర్చేజ్ చేయడం జరిగింది. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు ఇప్పుడు మాటల సందర్భంలో అన్నారు ఏంటనంటే ప్లాటింగ్స్ లో వచ్చాము కాబట్టి రాశి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము అంటున్నారు. అసలు జెమ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్ గా మాకు మా వ్యూవర్స్ కి తప్పకుండా. సో ఈ జెమ్ గ్రూప్ అనేది 2004 లో ఆటోమొబైల్స్ లో ఎంటర్ అయ్యారండి. హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉంటాయి జెమ్ మోటార్స్ తోటి. సో వీళ్ళు ఒక 10 years తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ లకు రావాలనే ఉద్దేశంతో ఆ జెమ్ కన్స్ట్రక్షన్స్ తోటి రావడం జరిగింది. సో హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్స్ లో 2013 లో జెమ్ గ్రూప్ వాళ్ళు కోకాపేట్ లోని, తర్వాత కొల్లూరులోని, మణికొండలోని, బిహెచ్ఏలు, చందానగర్, హైటెక్స్, సో ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది మేడం. అయితే జెమ్ గ్రూప్ యొక్క ప్రస్థానం ఈ యొక్క రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది కాబట్టి ఈ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా కన్స్ట్రక్షన్ సంబంధించి? అవునండి, ఉందండి. ఎందుకు అంటే చాలా వెంచర్లు మాకు ఆల్రెడీ 30 years రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ మీద అపారమైనటువంటి అనుభవం ఉంది మా మేనేజ్మెంట్ కి. సో అదే ఉద్దేశంతో ఇక్కడ ఈ 578 ప్లాట్స్ లోని మినిమం 50% మాత్రం మనం కన్స్ట్రక్షన్ మేమే చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అయితే మేము ఉన్నాం అనమాట. ఓకే. సో దానికి సపరేట్ ఒక కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, ఒక ఆఫీస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. గిరి సార్, ఇప్పుడు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మాక్సిమం కన్స్ట్రక్షన్ జెమ్ గ్రూప్స్ అంతా కూడా వెస్ట్ పార్ట్ లో ఎక్కువగా చేసింది. ఎస్ అండి. అయితే ఈ యొక్క ఓపెన్ ప్లాట్స్ డెవలప్మెంట్ కి వచ్చేసరికి ఇటు సౌత్ కి వచ్చారు, షాద్ నగర్ లొకేషన్. ఎస్ అండి. షాద్ నగర్ లొకేషన్ ని చూస్ చేయడానికి రీజన్ ఏంటి? వన్ క్వశ్చన్. సెకండ్, యాజ్ అన్ ఇన్వెస్టర్ నేను ఈ యొక్క శ్రీ బాలాజీ టౌన్షిప్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఈ 2 questions కి ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాద్ నగర్ ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగారు. సో ఎందుకు అంటే మేడం, ఈ రోజు హైదరాబాద్ నుంచి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక 30 kilometers డిస్టెన్స్, హైదరాబాద్ నుంచి 30 kilometer డిస్టెన్స్ లో అత్యధికంగా ఒక మినీ హైదరాబాద్ గా డెవలప్ అయినటువంటి టౌన్ ఏదైనా ఉందంటే షాద్ నగర్. సో ఎందుకు అంటే మేడం, షాద్ నగర్ టౌన్ అనేది ఈ రోజు హైదరాబాద్ కి షాద్ నగర్ టౌన్ నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఈ రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఇక లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది, యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మీరైనా కూడా ఒక ప్లాట్ కొంటే ఎక్కువ అప్రిషియేషన్ రావాలి, తొందరగా రావాలనేది యాజ్ ఎ కస్టమర్ ఆలోచన. సో కస్టమర్ ఆలోచనకి అనుగుణంగానే విత్ ఇన్ షార్ట్ టైం
అంటే 1.5 year ఇక్కడ మీరు పెట్టేటటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో 100% డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. 1.5 years. 1.5 year ఎందుకు అనేది కారణం ఏంటి అంటే షాద్ నగర్ నుంచి మనము ఎక్కడో రిమోట్ ప్లేస్ లో చేయలేదన్నమాట. ఈ రోజు ఎంటైర్ షాద్ నగర్ లోనే టాప్ కాలనీ, ఒక ప్రీమియం కాలనీగా పేరున్నటువంటి సాయి బాలాజీ టౌన్షిప్. సో దానికి బిసైడ్ ప్రాజెక్ట్ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అన్నమాట. అయితే మరి ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో మీరు ఏం రేటు ఫిక్స్ చేశారు, బ్యాంక్ లోన్ ఎలా ఇస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, ప్లస్ ఇది ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేశారు, దీని డెవలప్మెంట్స్ ఎప్పటి వరకు మేము కంప్లీట్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము? సో దీంట్లో వచ్చేసి మనకు డెవలప్మెంట్స్ విషయానికి వస్తే 2026 డిసెంబర్ లోపు మీరు పూర్తిగా ఏవైతే ఇందాక నేను చెప్పినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ ఆల్సో. ప్రైస్ విషయానికి వస్తే ఏంటి అంటే, సో ఈ సరౌండింగ్స్, మా ప్రాజెక్ట్ సరౌండింగ్స్ 2-3 కిలోమీటర్స్ అన్ని ప్రాజెక్టుల కన్నా మీరు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి పరిస్థితి మా ప్రాజెక్ట్ అనమాట. ఓకే. బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మేడం 50-60% అయితే మినిమం మేము బ్యాంక్ లోన్ అయితే అరేంజ్ చేస్తాం అనమాట. తక్కువ ప్రైస్ పెట్టడానికి రీజన్ ఇదే అనమాట. ఫ్యాంటాస్టిక్ గిరి సార్, చాలా మంచి వాళ్ళన్నా లేదు సైట్ విజిట్ ని చూస్తా అన్నా స్ట్రైట్ అవే ఈ కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.